పెట్టి పలకరించడం, వాటితో మాక్సిమం కార్యకర్తలు నాయకులకి గ్రౌండ్ లెవెల్లో 5 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో వచ్చిన అసంతృప్తి కొంతమేర చల్లారుతుంది. ముందు మానసిక సంతృప్తి పడతారు, వాళ్ళకి పూర్తిగా మనస్ఫూర్తిగా పనిచేస్తారు లేదా అన్నది రేపు ఎన్నికల్లోనే తెలుస్తుంది. ఏదంతా ఇక గ్రౌండ్ లెవెల్లో ఐపాక్ వాళ్ళు చేసుకుంటారా లేకపోతే లోకల్ ఎమ్మెల్యే క్యాండిడేట్లు చేసుకుంటారా, చేసుకోవాలి. అంతవరకు పూర్తి సక్సెస్. ఇక ఈ ఇట్లలో సిద్ధం సభలు 4 చోట్ల జరిగినాయి. ఈ యొక్క 85 నియోజకవర్గాలనేమో జరిగినాయి, టచ్ అయినాయి. ఈ 85 ప్లస్ 4 89 పోను మిగతా నియోజకవర్గాల్లో 40-45 ఉన్నాయి కాబట్టి వాటిని ఇప్పుడు హెలికాప్టర్లో రోజుకు 3 చొప్పున తిరుగుతారు. అది మళ్ళీ అక్కడ ఉన్నటువంటి క్యాడర్కి అక్కడ ఉన్న అభ్యర్థులకి ఉత్సాహాన్ని ఇచ్చేటటువంటి కార్యక్రమం. అంతే. ఇక్కడ ఏంటంటే స్టార్ క్యాంపెయినర్ సిస్టమ్ దీంట్లో లేదు. మామూలుగా తెలుగుదేశం పార్టీ ఏం పెడుతుందో కూడా తెలియదు. స్టార్ క్యాంపెయినర్ ప్రాంతీయ పార్టీల్లో పెద్దగా బెటర్. జాతీయ పార్టీలో ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్లో 20-30 పేర్లు ఇస్తారు, కానీ ప్రాంతీయ పార్టీలో స్టార్ క్యాంపెయినర్లు 4-5 పెడతారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకడే ఒక స్టార్ క్యాంపెయినర్, ఆయన తప్పించి ఇంకెవరు లేరు అనుకుంటారు. అంతే, జగన్మోహన్ రెడ్డి గారు. కానీ సిద్ధం సభల్లో కానీ ఇక్కడ కానీ ప్రచార బస్సు యాత్రలో కానీ ఎమ్మెల్యేలు పరిచయానికే పరిమితం అయ్యారు తప్ప ఈ ఎన్నికల్లో ఎక్కడా కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్లు హైలైట్ అవ్వలేదు. వాళ్ళు ఇండివిజువల్గా ఉపన్యాసాలు కానీ ప్రసంగాలు కానీ వాళ్ళ ప్రచారాలు కానీ ఎక్కడ చూసినా జగనే అన్నట్టుగానే ఉంది. అది అంటే 2019కి ఇప్పటికీ మధ్యలో చాలాసార్లు అదే అంశం, ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత లేదు, ఎమ్మెల్యేలకు ఇంపార్టెన్స్ లేదు, మొత్తం అంతా వాలంటీర్లే చక్కబెట్టారని. ఇప్పుడు మళ్ళీ కూడా అదే రిపీట్ అవ్వబోతోంది అనే సంకేతం ఈ బస్సు యాత్ర ద్వారా వచ్చిందా? అంటే ఎలక్షన్ ప్రచారం అప్పుడు అభ్యర్థిని